ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటింది. కానీ ఇంకా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు. డిప్యూటీ స్పీకర్ గా పార్టీ ఒక్కరి పేరు ప్రకటించినా ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ఆ తతంగం మాత్రం పూర్తి కాలేదు. అసలు డిప్యూటీ స్పీకర్ ఎంపికలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది? డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేసిన ఎమ్మెల్యేకి దానిపై ఇంట్రెస్ట్ లేదా? సదరు ఎమ్మెల్యే ఇంకేదైనా పదవి ఆశిస్తూ ఉన్నారా? ఆ పదవిని అఫీషియల్గా ప్రకటించకపోవడం వెనుక ఇంకేమైనా కథ ఉందా? తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. దీనికి కారణం కేబినెట్ లో మరో 2 బెర్తులు ఖాళీగా ఉండటమే అనే చర్చ నడుస్తోంది. అదేంటి, డిప్యూటీ స్పీకర్ పదవికి మంత్రి పదవులకు ఉన్న లింక్ ఏంటని అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ గా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నట్లు 2025 జూన్ 8న ప్రకటన చేసింది. రామచంద్రు నాయక్ కి డిప్యూటీ స్పీకర్ పదవిస్తున్నట్లు అనౌన్స్ చేసిన తర్వాత రెండోసారి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రస్తావనే లేదు. అధికారికంగా ఆయన ఎన్నిక వాయిదా పడుతూనే వస్తోంది. ప్రస్తుతం కేబినెట్ లో 2 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్టీ సామాజిక వర్గానికి ఒక ఛాన్స్ దక్కుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో మంత్రి పదవి కోసం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ప్రభుత్వ విప్ గా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో ఇప్పుడే డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు తీసుకుంటే మంత్రి పదవి రేస్ నుండి అవుట్ అయినట్లే అని రామచంద్రు నాయక్ భావిస్తున్నారట. ఇందుకోసమే డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు తీసుకోవటం లేదనే చర్చ నడుస్తోంది. అయితే మంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఇక్కడ ఒక లిటిగేషన్ ఉందంటున్నారు. బాలు నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న దేవరకొండ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇప్పటికీ ఆ జిల్లా నుంచి మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతున్నారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఇక అదే సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉండడంతో కొత్తగా బాలు నాయక్, రాజగోపాల్లో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి అవకాశం వస్తే బాలు నాయక్ కి కాకుండా ఇంకో జిల్లాకు చెందిన ఎస్టీ నేతకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. ఆ ఆశతోనే రామచంద్రు నాయక్ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు తీసుకోకుండా ఎదురు చూస్తున్నారని చర్చ. చూడాలి మరి రామచంద్రు నాయక్ ఎదురు చూపులు ఎంతవరకు ఫలిస్తాయో.